Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ మెథడ్ అనమాట. సో నేనైతే బార్బన్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మా ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయి, ఎలా చేయాలి ఏంటని చెప్పి. వితౌట్ ఓవెన్ ఉన్నాయి ఇప్పటి వరకు. సో నేను ఈ కేక్ అయితే విత్ ఓవెన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ బార్బన్ అనే కాదు, మనం మ్యారీగోల్డ్ కానివ్వండి, ఓరియో ఆర్ ఎల్స్ హ్యాపీ హ్యాపీ ఏ బిస్కెట్తో అయినా చేసుకోవచ్చు. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఎలానా ఇప్పుడు అంతా సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి చేయొచ్చు చూసి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఎక్కువ కూడా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. జస్ట్ ఒక బిస్కెట్ అండ్ ఐదర్ అది బార్బన్ అవ్వచ్చు, హ్యాపీ హ్యాపీ, మ్యారీగోల్డ్ ఏదైనా సరే. సో బిస్కెట్ అండ్ ఆల్సో నేను కొంచెం పైన క్రీమీ కోసం యాడ్ చేయడానికి డైరీ మిల్క్ తీసుకున్నాను. లేదంటే హర్షీ సిరప్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఆల్సో మీకు ఇంకా కావాలంటే దానిపైన జెమ్స్ యాడ్ చేసుకోవడం, అలా ఎక్స్టర్నల్గా మనం చేసుకోవచ్చు. అండ్ మిల్క్ అండ్ ఆల్సో మనం ఈనో ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట. అంతే, చాలా సింపుల్. సో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. చూసేయండి లాస్ట్ వరకు ఎలా అవుతుందని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను బిస్కెట్స్ అన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఎక్కువ కూడా కాదు, ఒక 4 to 5 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఇవి జస్ట్ ఒక 10 రూపీస్ అంతే, మనకి బార్బన్ ఎక్కువ కూడా కాదు కాస్ట్. సో ఒక 5 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత పౌడర్ బట్టి ఇంకా మనం క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసి వచ్చాక ఆ పౌడర్లో మనం మిల్క్ మిక్స్ చేసుకొని మొత్తం చేయాలన్నమాట. సో ఫస్ట్ గ్రైండ్ చేసి వచ్చేస్తా. సో ఇలా కొంచెం మిడిల్లో చూసుకుంటూ ఉండండి, అంటే లైక్ బిస్కెట్స్ ఇట్లా అడ్డుపడడం వల్ల కూడా అవుతుంది. సో ఆల్మోస్ట్ గ్రైండ్ అయితే అయిపోయింది. సో బిస్కెట్స్ అన్ని గ్రైండ్ అయితే చేసేసుకున్నాము. ఇలా అయిపోయింది, ఇలా ఉంటే చాలు కొంచెం. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకున్న దాన్ని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పచ్చి పాలు అనమాట. సో పచ్చి పాలు కలుపుకుంటూ ఎంత సరిపోతుందో దాన్ని బట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. సో మనకి ఫైనల్లీ అయితే ఇలా ఇలా ఈ టెక్స్చర్లోకి రావాలి. సో బాగా మిక్స్ చేసేసుకున్నాం. సో కొంచెం కొంచెం మిల్క్ అనేది కలుపుకుంటా చూసుకోవాలి. మరీ ఎక్కువ అయితే కూడా మొత్తం మనకి మంచిగా ఉండదు. సో ఈ టెక్స్చర్కి వచ్చేలాగా మిల్క్ పోసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఈనో చెప్పాను కదా, సో ఈనో పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఈనో యాడ్ చేసేసుకుంటున్నా.
ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఓవెన్లో పెట్టుకోవడం అంతే. సో నేనైతే ఇది తీసుకుంటున్నాను. సో ఇందులో బటర్ పేపర్ యాడ్ చేసేసి జస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసి ఓవెన్లో పెట్టేయడమే. సో ఇలా మొత్తం బటర్ పేపర్ మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి మిక్స్ చేసుకున్న కేక్ని షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఒక 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. టెస్ట్ చేద్దాం. సక్సెస్. సో ఇలా టూత్ పిక్తో టెస్ట్ చేసుకోండి. ఏం అనుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిపైన డైరీ మిల్క్ మెల్ట్ చేసుకొని వేసుకున్నాము. సో ఆల్రెడీ మెల్ట్ చేయడం అవసరం లేకుండా ఎండకి ఆల్రెడీ డైరీ మిల్క్ మెల్ట్ అయిపోయింది. సో డైరెక్ట్గా దీనిపైన అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన లైట్గా చాకోస్ కానీ జెమ్స్ కానీ ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. కేక్ వెత్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని చెప్పి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.